నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. త్వరలోనే విజయవాడ గ్రేటర్ విజయవాడ కావటం తథ్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కు సంఘం ఉపయోగార్థం అంతిమయాత్ర వాహనాన్ని కేశినేని ఫౌండేషన్ ద్వారా చిన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే విజయవాడ గ్రేటర్ విజయవాడ కావటం తథ్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో విజయవాడ గాయత్రి నగర్ లోని మరణాత ఆలయ ప్రాంగణంలో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కు సంఘం ఉపయోగార్థం అంతిమయాత్ర వాహనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం అందజేశారు. అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి విజయవాడని ఒక మహానగరంగా తీసుకెళ్లే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను, వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది, 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో 2వ వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకు ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వక్కానిస్తూ ఉంటారు. అదే విధంగా మేము కూడా అదే విధంగా ఉంటాం. నిన్న కూడా చూస్తే నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఈస్టర్ కి చాలా చోట్ల వెళ్లి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం జరిగింది. తప్పకుండా అందరం కూడా ఈ గ్రేటర్ విజయవాడను ముందుకు తీసుకెళ్లడంలో కూడా సందర్భంగా ఈ పర్వదినం అయిన ఈ రోజున కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని చిన్ని గారు విజయవాడ గ్రేటర్ పాస్టర్స్ సమాఖ్య మొత్తానికి 2 వ్యాన్లు ఇవ్వడానికి నిర్ణయించి ఒక వ్యాన్ ఈ రోజున నా చేతుల మీద కూడా ఇప్పించండి మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం నేను భావిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కులాల మధ్య భేదాలు రాకుండా, మతాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి పెద్దపీట వేసి పరిపాలన చేసిన సంగతి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోక తప్పదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మైనారిటీస్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత చెప్పి భావించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పాస్టర్స్ అంటే ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్స్ కి మేము వాహనాలు ఇస్తాము. మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి మాట ఇచ్చారు. మన ఎంపీ గారు చిన్ని గారు ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని ఈ రోజు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మీటింగ్ అలాగే జనరల్ బాడీ మీటింగ్ లో ఈ రోజు ఈ వాహనాన్ని ఇవ్వటం వారిని ఎంతగానో మేము అభినందిస్తూ, రానున్న కాలంలో వారిని, వారి కుటుంబాలను, అలాగే వారి సేవలను అనేక మందికి ఆశీర్వాదకరంగా అందించాలని మరొకసారి వందనాలు తెలియజేస్తూ, దేవుడు వారిని, వారి కుటుంబాలను, అలాగే ఈ ప్రభుత్వాన్ని, మీడియా వారిని ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ ఛానల్, ఏ ఛానల్ అయితే ఇది బయటికి తీసుకువెళ్తుందో
అమరావతి మద్దతుగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందడంలో తూర్పు బజార్ గాంధీ సెంటర్ నందు తెలుగు మహిళలు గింజపల్లి శ్రీదేవి, పెద్ది సుజాత, నల్లపనేని సుజాత, కోడే క్రాంతి, పాకాలపాటి అనసూయ, పూచితేజ స్వయంగా వేసిన ముగ్గులతో దే అమరావతి అని, రైతే రాజు అని ముగ్గులతో రాసి పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి టీడీపీ అధ్యక్షులు చింతల సీతారామయ్య వారిని ప్రత్యేకంగా అభినందించి ఎన్నో కాళ్లుగన్న అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు సాకారం చేయడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. విజయవాడ భవానీపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ, విజయలక్ష్మి, మంజులాదేవి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఒక పక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో ప్రాధాన్యత ఇస్తుందని, మరో పక్క ఉద్యోగులు ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతిస్తున్నామన్నారు. ప్రెసిడెంట్ కె సూర్యనారాయణ మా సమస్యలు అన్ని కూడా హెల్త్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరించారు. ఇన్ని రోజుల నుండి నా దగ్గరికి ఎందుకు రాలేదని, వచ్చి ఉంటే మీ సమస్యను ఎప్పుడో పరిష్కరించేవాడినని అన్నారు. అభినందనలు. ఇలాంటి క్రీడాకారుల్ని ప్రభుత్వం మరి నర్సెస్ విభాగంలో ఇలాంటి క్రీడాకారులు ఉంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సామాన్య ప్రజలకి జరిగేటువంటి వైద్య సేవల విషయంలో మరింత వృత్తి నైపుణ్యంతో, మరింత మెరుగ్గా, నిజాయితీగా, సమర్థవంతంగా నిర్వర్తింపజేసేలాగా అనేక చర్యలు తీసుకుంటూ ఒక పక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను కూడా సమానంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎక్కడైనా తప్పు జరిగిన దగ్గర కూడా దాన్ని సరిదిద్దే విషయంలో కొంత క్రమశిక్షణలో ఉంచేలా కూడా కొంత కఠినంగా కూడా వ్యవహరిస్తున్న, బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ విషయంలో మరి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము పూర్తిగా స్వాగతిస్తూ, గౌరవప్రదంగా ఉండేలాగా వాళ్ళ విధి నిర్వహణతో మ్యాచ్ అయ్యి గౌరవప్రదంగా ఉండేలాంటి పేర్లు మార్చుకోమని చెప్పి ప్రభుత్వం విధానం నిర్ణయం చేసి ఉత్తర్వు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆ వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి అధికారులు ఆ సంబంధిత ఫైల్స్ ని మూవ్ చేయకుండా ఆ స్టాఫ్ నర్స్ ని నర్సింగ్ ఆఫీసర్ గా రీడిజిగ్నేట్ చేయడానికి కాలయాపన చేస్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే చేయాలి. ఇవాళ ఈ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో వైద్య సేవలు మెరుగుపరచడంలో భాగంగా ఈ నర్సెస్ కి ప్రత్యేకంగా డైరెక్టరేట్ ఆఫ్ నర్సెస్ అనేటువంటి వాళ్ళ సర్వీస్ వ్యవహారాలు నియంత్రించడానికి ఒక డైరెక్టరేట్ అనేటువంటిది మెజారిటీ రాష్ట్రాల్లో 2/3 రాష్ట్రాల్లో ఉన్నది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పరిచి ఇలాంటి కొన్ని ప్రోత్సాహకమైనటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేసే స్టాఫ్ నర్సుల యొక్క గౌరవాన్ని, ప్రయోజనాన్ని కాపాడమని చెప్పి కూడా ప్రభుత్వం నేను కలవాలి అనుకుని మంజుల గారికి కాల్ చేసి మాట్లాడటం జరిగింది. అలాగే కేజీహెచ్ లో వర్క్ చేస్తున్న రవీంద్ర అనే స్టాఫ్ ని కూడా నేను మాట్లాడటం జరిగింది. సార్ దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా తప్పకుండా సారు వాళ్ళ పరిష్కారం చేసి వాళ్ళ సమస్యను వాళ్ళకే తెలియకుండా ఎంతో చక్కగా పరిష్కరించి అధికారుల దగ్గర తీసుకెళ్లి చాలా చక్కగా చేస్తారని, అలాగే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే సారు స్పందించి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు మీరు నా దగ్గరకు, ఇప్పుడైనా వచ్చారు సంతోషం అని చెప్పి అన్ని విషయాలు మాట్లాడి నాతోటి చాలా చక్కగా డ్రాఫ్టింగ్ చేయండి. పేరు మంజులాదేవి, ఏపీజీఈఏలో నర్సెస్ వింగ్ చైర్పర్సన్ గా ఉన్నానండి. మాకు నర్సెస్ కి ఎన్ని సమస్యలు ఉన్నా ఏ సమస్యని ఏపీజీఈఏ స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కెఆర్ సూర్యనారాయణ సార్ దగ్గరికి ఏ సమస్యను తీసుకొని వచ్చినా నిమిషాల్లో దాన్ని సాల్వ్ చేస్తూ మాకు సపోర్ట్ ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. దానికి సార్కి ఏపీ నర్సెస్ తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా విజయలక్ష్మి మేడం గారి విషయంలో రావడము, సార్తో మాట్లాడడము, ఒక రోజులోనే సార్ మమ్మల్ని సొంతంగా సారే డ్రాఫ్ట్ చేసుకొని మాకు హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్లి, మేడం ఈ రోజు బైఫర్కేషన్ అయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ అనేది ఇంతవరకు ఎవరికి లేదు, ఎంతమంది డిప్యూటీ డైరెక్టర్లు వచ్చినా విజయవాడ వన్ పోలీస్ స్టేషన్ పరిధి రైల్వే స్టేషన్ రోడ్ నుండి కేదరేశ్వరపేట మార్గం ద్వారా ప్రయాణించే విజయవాడ నగర వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి మద్యాన్ని గుర్తించే పరికరాలతో ఆదివారం సాయంత్రం పరీక్షలు నిర్వహించారు. ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ను వన్ పరిధి లా అండ్ ఆర్డర్ ఎస్ఐ సత్యనారాయణ విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం సెలివేట్పూర్ గ్రామంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతని గ్రామ చెరువుల పూడికతీత పనులు నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా కాకుండా చెరువుల్లో నింపుకొని సాగునీటికి, తాగునీటికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి భద్రత అంశంలో రైతుల్ని, ప్రజల్ని భాగస్వామ్యాలను చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నారు. అది కొంచెం లేపండి అమ్మా. ఆగండి తీసేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక వినూత్నమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వినూత్నంగా ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనిలో ప్రధానంగా నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత ఈ కార్యక్రమం కింద 90 రోజులు కార్యక్రమాలు చేసుకుని ఈ 90 రోజుల్లోపు ప్రతి ఊరికి మంచినీళ్ళు అందటమే కాకుండా ప్రతి ఎకరాకి నీళ్లు అందేటట్లుగా ప్రణాళికలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా మాకు చాలా ఇంపార్టెంట్గా కనపడుతుంది ఏంటంటే 10 రోజులు, ఇవాళ నుంచి 10 రోజుల్లోపు మనకి ఇక్కడ ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలువల్ని, ప్రతి డ్రైనేజీలని అన్నిటినీ కూడా
ఎస్టిమేషన్ చేయించుకుని మొత్తం అర్జెంట్గా కావాల్సిన ఏంటి అనేది ఎస్టిమేషన్ చేయించుకుని దాని తర్వాత ఇంకో 5 రోజుల్లో అప్రూవల్ తెప్పించుకుని ఆ తర్వాత నుంచి మనం 70 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసుకునే కార్యక్రమం కింద మొదలెట్టుకున్నాం. గుడివాళ్ళనే ఎప్పటి నుంచో ముందు నుంచి చేస్తానే ఉన్న ఈ విషయం. అది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరొకసారి అందరం కలిపి నీటి సంఘాల అధ్యక్షులు కూడా అందరూ కలిసి ముందుకు వచ్చి కావాల్సిన వర్క్లన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి మేజర్ ప్రాబ్లమ్ని అలాగే స్మాల్ ప్రాబ్లంతో సహా ప్రతిదాన్ని మనం గుర్తించి ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగటం జరుగుతుంది. సో ఇదొక మంచి పరిణామం. ఎందుకంటే అందరు నీటి సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మనకి రైతులే, స్వతహాగా రైతులు వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళతో కూర్చుని వాళ్ళ చేత పని చేయించుకుంటాం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఎంత సన్మార్గం. రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం జలాధార ప్రాజెక్టును ప్రవేశపెట్టిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామంలో పూడికతీత పనుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి పలుగు పాలతో కాలువల్లో మట్టిని తొలగిస్తూ స్వయంగా పాల్గొన్నారు. జలధార ప్రాజెక్టు 100 రోజుల కార్యాచరణ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులు గ్రామస్తులకు వివరించారు. చెరువుల్లో పొడుకుతీత, కాలువల మరమ్మతులు, భూగర్భ జలం మట్టం పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలనే నినాదంతో పనిచేయాలన్నారు. 5ంటికి వచ్చేస్తారు సార్. ఇప్పుడు సమ్మర్ కి 5ంటికి మనకి మార్నింగ్ అయిపోతుంది. 2 గంటలు కష్టపడుకుంటారు, వెళ్ళిపోతారు. అమ్మాయి పాపం నువ్వు రెండు చేస్తున్నావు ఏంటమ్మా? అక్కడ చేస్తున్నాడా? అవునండి. కొత్త పథకాలను తీసుకోవాలి. ఇప్పుడు చెరువులు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టచ్చు కదా. ఇది అడిగే తవ్వుతారు. అమ్మా పలుగు మీరు వేస్తున్నారు, ఇది మీరు వేస్తున్నారా? ఇదేమో రావట్లేదు సరిగ్గా వాళ్ళకి వచ్చినట్టు ఈజీగా చూడు దాన్నా బాబు గారు రాబట్టి మాది వచ్చినాము. లేకపోతే మూడేగా. మీరు అందరూ ఏంటండి నాకు అమ్మా అమ్మా బాగున్నారా? మీ వయసు ఎంత? 50. నీ 50 అంటే బాగా పని చేస్తున్నావు. ఇంకా మీకు దండమమ్మ. బేసిక్గా మీరు పడే కష్టం నిజంగా కనపడుతుంది. చాలా చేత్తేనే తెలుసుద్దని ఎవరికాలం బయట కూర్చుని గట్టు మీద మాటలు చాలా చెబుతున్నాం. ఈ పనికి ఆహార పథకం దండగా, ఎవరో పని చేయరు, ఇట్లాంటి మాటలన్నీ చెబుతూ ఉంటామమ్మా. తప్పని తెలిసింది. ఇంకెప్పుడు అలాంటి మాట ఎవరైనా మాట్లాడినా ఊరుకోను, చెప్పినా విన్ను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బాగా కష్టపడదాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.